రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరో 3 రోజులు వానలుంటాయన్న ఐఎండీ. వర్షాలతో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న మామిడి, మార్కెట్ యార్డులు కళ్లాల్లో తడిసిన ధాన్యం. రైతు భరోసా ఇచ్చాం, 15 ఆగస్టుకు రుణమాఫీ చేసి తీరుతాం, షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాం, పసుపు రైతులకు న్యాయం చేస్తామన్న రేవంత్. తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామన్న తుమ్మల, ప్రజల కోసం కర్ణాటక నుంచి నీళ్లు తెస్తున్నామన్న ఉత్తమ్. అదానీ అంబానీలపై రాహుల్ ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు? ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయబోమన్న మోదీ. అదానీ మోదీకి ఇచ్చిన పైసల్నే గుర్తు చేసుకున్నారన్న రాహుల్. మోదీ ఓటమి భయం జనానికి అర్థమైందన్న ప్రియాంక. ఒక్క ఇల్లు కట్టించని మోదీ విపక్షాలపై మాట్లాడుతున్నారన్న ఆకునూరి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారన్న కోదండరాం. ఎంత భిన్నత్వం ఉన్నా కలిసి ఉండటమే భారత్ గొప్పతనమన్న పిట్రోడా. రంగులపై కామెంట్ వివాదం, పార్టీ పదవికి రాజీనామా. ఫేక్ వీడియోలపై జేపీ నడ్డా, అమిత్ మాలవీయపై కేసు. ఎస్సీ ఎస్టీలను అవమానించిన కేసులో కర్ణాటక పోలీసుల సమన్లు. మైనార్టీలో పడిన హర్యానా బీజేపీ సర్కార్, 3 ఇండిపెండెంట్ల రెసిగ్నేషన్తో సంక్షోభం. డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు మోదీ. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదన్నారు. 5 ఏళ్లుగా అదానీ అంబానీలపై మాట్లాడిన రాహుల్ గాంధీ ఎలక్షన్లో ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు మోదీ. 5 ఏళ్లు అదానీ అంబానీల జపం చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ కు ఎంత ముడుపులు అందాయని ప్రశ్నించారు. వరంగల్లో జరిగిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభకు అటెండ్ అయ్యారు మోదీ. 5 उद्योगपति फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी. लेकिन जब से चुनाव घोषित हुआ है, अंबानी अडानी को गाली देना बंद कर दिया. मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये शाहजादे घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है. కాంగ్రెస్ బీఆర్ఎస్ ది అవినీతి బంధమన్నారు ప్రధాని మోదీ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు కట్టబెడుతున్నారు. देश की अर्थव्यवस्था को तबाह किया कि नहीं किया? एग्रीकल्चर और टेक्सटाइल जैसे सेक्टर ये सदियों से भारत की ताकत थी. कांग्रेस ने उन्हें भी तबाह कर दिया. इसकी सबसे बड़ी वजह है कांग्रेस ही देश में समस्याओं की सबसे बड़ी जननी है. 6 గ్యారంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మోదీకి కుట్రలు కుతంత్రాలు తెలియవన్నారు. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని మండిపడ్డారు. సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సంజయ్. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిద గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుదో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించాడు మా నరేంద్ర మోడీ. 6 అడుగుల బుల్లెట్ అన్న. ఈ నెల 10న మరోసారి రాష్ట్రానికి రానున్నారు ప్రధాని మోదీ. మే 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేశామని, సవాల్ మీద నిలబడే వ్యక్తి అయితే అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతు బిడ్డ జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ అభివృద్ధి అవుతుందని చెప్పారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూర్ నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని, వాడు నకిలీ జీవన్,
నికార్సైన జీవనన్న ఇక్కడున్నారు. వదిలించుకోనికే ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. నిన్న మన చంద్రశేఖరరావు అన్నాడు, రైతు బంధు పడతలేదు, రైతు బంధు వస్తలేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంద్ వేస్తా. అమరవీరుల స్తూపం దగ్గర 9 తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన. ఇవాళ ఆ సవాలు విసిరి 9 తారీఖు కాదు 6 తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన. ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. అందుకే నేను చెప్పదలుచుకున్న ఆర్మూర్ రైతాంగానికి, మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డా వెనక్కి తిరిగి చూడాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చినాం. అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు, నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. హరీష్ రావు అన్నాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని. నేను అన్న హరీష్ రావుతోని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆఫీస్ క్లోజ్ అవ్వడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికార దాహంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు. జూన్ 5 తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 5 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటామని తన దగ్గరకు వచ్చారని చెప్పారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ భవన్ క్లోజ్ అవుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే రైతు బంధు ఆపించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకనే రుణమాఫీ చేయలేకపోయామన్నారు. కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 5వ తారీఖు మీరు చూడండి ఏం జరుగుతుందో. కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో. నా దగ్గరికి 25 మంది వచ్చాను, ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు ఈయన దగ్గరికి. అన్నకెళ్ళి 4 ఇళ్ళకి వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ వేసిన కూడా 6-7 నా దగ్గర కూడా వచ్చిపోయారు. విడ్డ్రా చేసుకుంటాం, విడ్డ్రా అయింది మళ్ళీ విడ్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు, పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రా, తర్వాత సంగతి తర్వాత చూదాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి తీర్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బీమాపై కేంద్రంతో చర్చించామని, ఎలాంటి నష్టం జరిగినా రైతులకు బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఖమ్మంలో నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ గ్యారంటీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి కాకుండా ఇతర పార్టీలకు ఓటేస్తే అది వృధా అవుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని విశ్వబ్రాహ్మణ కాలనీ, కాకర్లపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వంశీ కృష్ణ ఒక చదువుకున్న వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త. వారిని పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టడం జరిగింది. నా మనసులో మీరు అందరూ ఉన్నారు కనుక మీ మనసులో మేము ఉండాలి. మేముగా ప్రయత్నంలోనే ముందుకు పోతాం. కరెంటు బిల్లులు లేదు, బస్సులో ఫ్రీ ప్రయాణం. ఎవరికైతే రేషన్ కార్డులు రాలేదు, రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలం లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అప్పటి వరకు కొద్దిగా ఓపిక ఉండాలి. కాంగ్రెస్ ను అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో పర్యటించిన పొన్నం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదం తెలిపే సభకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవాలన్నారు పొన్నం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. 4 నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అటువైపు కేసీఆర్, ఇటువైపు బీజేపీ అస్థిరపరిచేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ముందుకు నడవాలంటే అందరూ ఒక ఆశీర్వచనం కావాలి. అస్థిరపరచడంలో ఎందుకు అస్థిరపరుస్తుందంటే కారణం లేదు. మాకు అధికారం ఉంది కానీ మళ్ళీ మాకు అధికారం కావాలి అంతే. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5తో పాటు రైతు బంధు కూడా అమలు చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు మంత్రి కొండా సురేఖ. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మరిన్ని నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రాహుల్ పాల్గొనే జనజాతర సభ ఏర్పాట్లను పార్లమెంట్ ఇన్ఛార్జ్ సురేష్, మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పరిశీలించారు మంత్రి. పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చెయ్యాలి అని చెప్తూ, బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ను కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి 2 సార్లు వచ్చారు. మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది. ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేం లేదని మండిపడ్డారు మంత్రి సీతక్క. యూనివర్సిటీ, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీపై మాట తప్పారని విమర్శించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. ఈ ప్రాంతానికి ఇస్తానన్న కేంద్రీయ విద్యాలయం ఇవ్వలేదు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కి ఇస్తానన్నటువంటి రైల్వే లైన్ ఇవ్వలేదు, తెరిపిస్తానన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపలేదు. పైనుంచి రాబోయే కాలంలో రాజ్యాంగమే మార్చేసి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మరింత పేదరికంలో తీసుకొచ్చే ఒక కార్పొరేట్ కంపెనీల వ్యవస్థను మోడీ మోస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి గుర్తు కోటేయాలని కోరుతా ఉన్న మాత్రం సభలకు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీకి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. తాగునీటి కోసం 2.25 టీఎంసీల నీటిని కర్ణాటక నుంచి తెలంగాణకు నారాయణపూర్ జలాశయం నుంచి తీసుకొస్తున్నామని చెప్పారు. మేడిగడ్డ 2019 నుంచే డ్యామేజ్ అయిందని చెప్పారు. డ్యాంల భవిష్యత్తు గురించి గ్యారంటీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందన్నారు. వారం 10 రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందని చెప్పారు. కొనుగోలు విషయంలో ఎక్కడా ఆలస్యం కాలేదన్న ఉత్తమ్, ధాన్యం ఎప్పుడొస్తే అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నిజామాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గుడ్డిచ్చిండు కిందికి పట్టుకోండి, గిట్ల పెట్టేశారు. మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు. ఈ నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. నిజామాబాద్ కు రింగు రోడ్ అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. చక్కెర కర్మాగారం తెరచాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మరి నేను అడుగుతున్నా మీ గుండును, గాడిద గుడ్డిచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామయ్యా? కర్రు కాల్చి వాత పెడతాం కదా, ఈ ఎన్నికల్లో బీజేపీని బంద పెడతాం కదా. అందుకే నిజామాబాద్ ప్రాంత రైతాంగాన్ని, విద్యార్థి నిరుద్యోగ యువకులను, దళిత
గిరిజన బలహీన వర్గాల మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో బీఆర్ఎస్ని గెలిపించారు, మీ బతుకులు బాగుపడలే. 2019లో బీజేపీని గెలిపించారు, మీ జీవితాలలో మార్పు రాలే. ఈసారి 2024లో పెద్దలు నీతి నిజాయితీకి మారు పేరు 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న రైతుల కోసం కొట్లాడేటోడు కాదు, నిజమైన రైతు, దుక్కి దున్నినోడు, వ్యవసాయం చేసినోడు, రైతు సమస్యలు తెలిసినోడు జీవనన్నను ఈసారి ఎంపీగా గెలిపించండి. మీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకై ఈ ప్రభుత్వంలో మీకు స్మార్ట్ సిటీని తీసుకొచ్చే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారికి. మీరు జీవనన్నను గెలిపించండి, మీకు ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. మీ పట్టణానికి, మీ నిజామాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ వేసే బాధ్యత నాది. మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడి, రిజర్వేషన్లను పెంచి, బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు, మీకు రిజర్వేషన్లు మీ జనాభా ప్రాతిపదికన ఇప్పించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడండి. 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన అందిస్తాం. ఇవాళ వచ్చిన 100 రోజుల్లోనే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 150 రోజుల్లో 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే పేద ఆడబిడ్డలను ఆదుకోవడానికి 1200 ఉన్న సిలిండర్ను 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. 200 యూనిట్లు వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, పేదవాళ్ళ ఇళ్లలో వెలుగులు ఉండాలి, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అని పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందించింది. ఇవాళ